ఫోర్స్ క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ పాల్ ప్రసాద్ గుడివాడ ఈరోజు అమలాపురం పట్టణంలో శాంతి ర్యాలీని నిర్వహించడానికి ప్రాముఖ్యమైన కారణం గడిచిన కొన్ని వారాల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరి బహిరంగంగా క్రైస్తవులను హింసిస్తామని క్రైస్తవులను వారందరినీ కూడా చంపుతామని బెదిరించిన కొంతమంది మతోన్మాదులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు నిరసనగా ఈ స్థలంలో మేము చేరి ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు, క్రైస్తవ్యానికి జరుగుతున్న అన్యాయాలు, మందిరాల మీద జరుగుతున్న దాడులను ఈరోజు నిరసిస్తున్నాం, మేము ఖండిస్తా ఉన్నాం. అలాగనే రాధా మనోహర్ దాస్, అలాగనే కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్ అనే కొంతమంది మతోన్మాదులు క్రీస్తును అవమానపరుస్తూ, బైబిల్ను దూషిస్తూ, భయంకరమైన వ్యాఖ్యలు చేస్తూ క్రైస్తవ మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ పరిస్థితులను ప్రభుత్వాలు వెంటనే గుర్తించాలి. ప్రభుత్వాలు వెంటనే వారి మీద చర్య తీసుకోవాలి. ఈరోజు క్రైస్తవులు కూడా భారతదేశంలో వారికి కూడా ఒక స్వాతంత్ర్యం ఉందని, రాజ్యాంగం కల్పించిన మత స్వాతంత్ర్యంలో క్రైస్తవులు కూడా ఒక భాగంగా ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి, అధికారులు స్పందించాలి. నేడు మేము చేస్తున్న ఈ యొక్క పోరాటం, మేము చేస్తున్న ఈ శాంతి ర్యాలీ యావత్ భారతదేశంలోని ప్రతి క్రైస్తవ సంఘాలు, సమాజం కూడా శాంతి భద్రతలు కల్పించాలనే ఉద్దేశంతోనే మేము ఈ యొక్క శాంతి ర్యాలీని నిర్వర్తిస్తా ఉన్నాం. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి మన యొక్క అమలాపురం పట్టణంలో ఉన్న అనేక మంది క్రైస్తవ నాయకులందరూ కూడా ఈ శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. అందును బట్టి మేము సంతోషిస్తా ఉన్నాం. ఈ దాడులు, హింసలు ఆగకపోతే ఇంకా మేము మరింత ఉధృతంగా శాంతి ర్యాలీలను అనేక పట్టణాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో కూడా మేము కొనసాగించడానికి ఇష్టపడతా ఉన్నాం. మాకు కావాల్సింది శాంతి భద్రతలు, క్రైస్తవులకు న్యాయం జరగాలి. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు, అన్యాయాలు, హింసలు కూడా ఈరోజు ప్రభుత్వాలు గుర్తించి క్రైస్తవులకు మత స్వేచ్ఛ కల్పించాలని, క్రైస్తవులకు రక్షణ కల్పించాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. క్రిస్టియన్ రైట్స్